రవిప్రకాష్ చాలా కాలంగా సినిమాలో కనిపిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన నటనతో ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. అలాంటి ఆయన ప్రధాన పాత్రను పోషించిన వెబ్ సిరీస్ కోబలి. రేవంత్ లెవక దర్శకత్వంలో 8 ఎపిసోడ్స్ రాగా ఈ సిరీస్ రూపొందింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషలో ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఈ రివెంజ్ డ్రామా ఎలా ఉంది అనేది రివ్యూ చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ సరిహద్దులోని ముళ్ళకట్ట గ్రామం అది. అక్కడ చాలా కాలంగా సాంబయ్య కుటుంబం నివసిస్తూ ఉంటుంది. సాంబయ్యకి 3 కొడుకులు. పెద్ద కొడుకు గోపి, రెండో కొడుకు శ్రీను, మూడో కొడుకు రాము. సాంబయ్య నాటుసారా కాస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. గోపికి శాంతితో వివాహం అవుతుంది. ఆయన కొడుకు రాజు టీనేజ్లో ఉంటాడు. శ్రీను వివాహం మీరా అంటే శ్యామలతో జరుగుతుంది. వారికి ఒక పాప కూడా ఉంటుంది. ఆయన మెకానిక్ షెడ్ చూసుకుంటూ ఉంటాడు. ఆ కుటుంబానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు శ్రీను చూసుకుంటాడు. గోపి గాని రాము గాని పట్టించుకోరు. గోపి ఎవరికీ తెలియకుండా సుజాతను రెండో వివాహం చేసుకుంటారు. వెంకటాపురంలో ఆమెతో కాపురం పెడతాడు. ఆమెకి రమణ, పీరి అనే అన్నదమ్ములుంటారు. రమణపై క్రిమినల్ కేసులు ఉంటాయి. గోపి ఆస్తులు రాయించుకుని అతన్ని తరిమేయాలనే ఆలోచనలో సుజాత, ఆమె అన్నదమ్ములుంటారు. సరైన సమయం కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ గ్రామంలోని పాత మిల్లును అడ్డం పెట్టుకుని కాశీ గంజాయి వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ విషయం తెలియని రాము అతని దగ్గర పనికి చేరుతాడు. సుజాత కుటుంబ సభ్యులతో గోపి గొడవ పడతాడు. ఆ గొడవలోనే సుజాత చనిపోతుంది. దాంతో రమణ గ్యాంగ్ అతన్ని వెంటాడుతూ ఉంటుంది. వాళ్ళ బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో సీను గాయపడ్డానికి గోపి కారకుడవుతాడు. గాయాలతో సీను హాస్పిటల్ పాలవుతాడు. గంజాయి కేసు విషయంలో రాము జైలుకెళ్తాడు. ఇలా ఇంటి దగ్గర 3 మగాలు లేని సమయంలో మిగతా కుటుంబ సభ్యులందరినీ చంపేమని రమణ తన మనుషుల్ని పంపిస్తాడు. అప్పుడేం జరుగుతోంది? రమణ మనుషుల నుంచి గోపి తప్పించుకుంటాడా? జైలు నుంచి రాము బయటపడతాడా? తన వారిని కాపాడుకోవడానికి సీను చేసే ప్రయత్నం ఫలిస్తుందా అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ సాగుతోంది. విశ్లేషణ విషయానికొస్తే గ్రామీణ నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. గ్రామాల్లో సహజంగానే ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తుల తగాదాలుంటాయి. పగలు, ప్రతీకారాలు, అవి తీర్చుకోవడానికి పన్నే పన్నాగానికి సంబంధించిన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇక అక్రమ సంబంధాలు, వాటి మూలంగా జరిగే అల్లర్లు కామన్గా కనిపిస్తాయి. అలాంటి యథార్థ సంఘటనకు దగ్గరగా ఆవిష్కరించిన కథ ఇది. ఉమ్మడి కుటుంబంలో ఎవరెవరు బయటికెళ్లి ఏం చేస్తున్నారు అనేది తెలుసుకునే అవకాశం చాలా తక్కువ. ఆ పనులు ప్రమాదకరంగా మారిపోయి గుమ్మం వరకు వచ్చినప్పుడే మిగతా వారు ఇబ్బందుల్లో పడతారు. అలాంటి ఓ ప్రమాదం ఎదురైనప్పుడు ఓ 3 అన్నదమ్ముళ్ళు ఏం చేశారు అనే అంశం చుట్టూ దర్శకుడు ఈ కథను నడిపించారు. యాక్షన్ని, ఎమోషన్స్ని సమపాలలో ఆవిష్కరించారు. నిజాయితీపరులైన పోలీసు అధికారులు అవినీతిపరులైన అధికారుల వల్ల ఎలా ప్రమాదంలో పడతారు, తెలిసిన శత్రువు కంటే కనిపించని శత్రువు ఎంతటి ప్రమాదకరి అనే అంశాలు దర్శకుడు చూపించిన విధానం బాగుంది. హింస, రక్తపాతం సిరీస్ మొత్తం కనిపిస్తూనే ఉంటుంది. బూతులు సర్వసాధారణం అన్నట్టుగా వినిపిస్తాయి. టైటిల్ బట్టి, దానిని డిజైన్ చేసిన తీరును బట్టి ఈ సిరీస్ ఎలా ఉంటుంది అనే ఒక ఐడియా కూడా వచ్చేస్తుంది. ఇక పనితీరు విషయానికొస్తే ఈ సిరీస్ కథ, స్క్రీన్ ప్లే కూడా దర్శకుడు సమకూర్చుకున్నాడు. అయితే కథ మొదలు పెట్టగానే కొన్ని పాత్రలు క్లారిటీతో పరిచయం చేయలేదు. అందువల్ల ఎవరు ఏంటి అనే విషయంలో కొంచెం క్లారిటీ అయితే ఉండదు. ఇక అలా మొదటి 2 ఎపిసోడ్స్ కాస్త కన్ఫ్యూజన్గా అనిపించినా 3వ ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంటుంది. రోహిత్ బాచు ఫోటోగ్రఫీ బాగుంది. గ్రామీణ నేపథ్యంలో సన్నివేశాలు చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటుంది. గౌరీ హరి నేపథ్యం చాలా బాగుంది. మద్దాలి కిషోర్ ఎడిటింగ్ కూడా నీట్గా ఉంది. ఫైట్స్, చేజింగ్స్ మంచి మార్కులు కొట్టేస్తాయి. ఇంకాస్త మంచి డైలాగ్స్ పెడితే బాగుండు అని అనిపిస్తుంది. రాజు లవర్ కీర్తి, ఆమె తండ్రి సంపత్ గురించి దర్శకుడు ఏం చెప్పాలి అనుకున్నాడు అనే విషయంలో కాస్త క్లారిటీ లోపించింది. మిగతా కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది.